రైటిక శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పలాసలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామ దేవత కొత్తమ్మ తల్లి చల్లదనం ఉత్సవాల్లో ఇరు వర్గాలు గొడవకు దిగారు. మాటా పెరగడంతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు వైసీపీ నేత సుబ్బారావు, టీడీపీ నేతలు అవినాష్, సంతోష్ గా గుర్తించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సినబడానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొవ్వూరు సుబ్బారావు అనే వ్యక్తి పైన ఆ గ్రామానికి చెందిన టీడీపీ వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే అతను చెప్పిన విషయం ఏంటంటే, నేను అక్కడ మా గ్రామంలో కొత్తమ్మ తల్లి చల్లదనం జరుగుతుంటే అక్కడికి వెళ్తే ఒక 5 వ్యక్తులు నాకు వచ్చి ఆపారు. ఆపితే 2 వ్యక్తులు నన్ను ముగ్గురు పడుతుంటే 2 వ్యక్తులు ఆపారు. ఆ 3 వ్యక్తులు నాకు ఎక్కడ పడితే అక్కడ అకారణంగా కొట్టారు. కొట్టడమే కాకుండా తిరిగి నా మీదే, అధికార పార్టీ కాబట్టి నా మీదే కంప్లైంట్ ఇచ్చి నన్ను ముద్దాయి చేయాలని చూస్తున్నారు. నా దెబ్బలు చూడండి నాకు ఇప్పుడు చూపించడం జరిగింది. ఇది ఏంటనేది పోలీసులు ఎంక్వైరీ చేసి ఇందులో నిజాలు తెలిసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కేసు కట్టాలనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.